నీట్ పేపర్ లీకేజీను నిరసిస్తూ ఎన్ఎస్యుఐ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో నారాయణగూడ నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నీట్ పరీక్షలపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. వెంటనే నీట్ ఎగ్జామ్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటం ఆడుతుందని ఫైర్ అయ్యారు బల్మూరి వెంకట్. నీట్ పరీక్ష నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలన్నారు. సంబంధించి అవకతవకలు జరిగినని చెప్పి ఆధారాలు బయటకు వచ్చినాయి కాబట్టి ఎగ్జామ్ స్టాండర్డ్ దెబ్బతిన్నది కాబట్టి ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి మళ్ళీ కండక్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్స్ రిలీజ్ అయ్యే రోజు సాయంత్రం రోజు దీని ఫలితాలు ఇచ్చి వాళ్ళకి తెలిసేది చేసారు. అందుకే సిట్టింగ్ జడ్జి తోట విచారణ జరిపించి నేరస్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకే దేశం ఒకే పరీక్ష అని మోడీ గారు తీసుకొచ్చారు. మరి ఒకే సంస్థ అయినటువంటి ఎన్టీఏకి అప్పచెప్పడం మూలంగా ఈనాడు విద్యా కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ చేయడం మూలంగా ఈనాడు 24 లక్షల మంది విద్యార్థులు రోడ్డున పడ్డారు. మరి ఒకే విద్య అనేది ఎందుకు తీసుకురాలేదు మోడీ? ఒకే దేశం, ఒకే కులం, ఒకే ట్యాక్స్ అని చెప్పేసి మరి ఒకే విద్య అనేది ఎందుకు తీసుకురాలేదు నువ్వు? ఈనాడు 24 లక్షల మంది విద్యార్థులు రోడ్డు ఎక్కితే ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు కూడా మాట్లాడట్లేదు అంటే ఎంత సిగ్గుచేటు. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కానీ దేని మీద రాద్ధాంతం చేస్తున్నారు. విద్యారంగం మీద ఎందుకు మాట్లాడట్లేదు? నీటి మీద ఎందుకు మాట్లాడట్లేదు? తక్షణమే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రపంచంలోనే నెంబర్ 1 సేల్స్ మ్యాన్ గా వ్యవహరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఈ రోజు నీట్ పేపర్లు కూడా అమ్ముకున్న స్థితి ఈరోజు భారతదేశంలో కనబడతా ఉంది. నాణ్యమైన డాక్టర్లు తయారు చేసినటువంటి పరీక్షలు కూడా ఈరోజు విచ్చలవిడిగా పేపర్లు అమ్ముకుంటూ నెంబర్ 1 సేల్స్ మ్యాన్ గా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈరోజు భారతదేశంలో విద్య, వైద్యం మొత్తం కూడా పేద బడుగు బలైన వర్గాలకు అందకుండా పోతా ఉంది. ఈరోజు నీట్ ఎగ్జామ్ రద్దు చేయాలని, ఎన్టీఏని రద్దు చేయాలని, బాధిత విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ఐక్య విద్యార్థి యువజన సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాసి నిర్దాక్షిణ్యంగా మోసపోయినారు. పేపర్లు లీక్ చేసి అమ్ముకొని దేశ భవిష్యత్తుని, విద్యార్థుల భవిష్యత్తుని, అంటే ఈ ఎగ్జామ్ సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఒక మచ్చ తీసుకొచ్చి అసలు చదువుకుంటే ఏమన్నా జరుగుతుందా, మాకు ఉద్యోగాలు వస్తావా అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ ఎంతోమంది చదువుకొని ముందుకెళ్ళి ఒక జనరేషన్ ముందు తీసుకెళ్తామంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వము అంటే పకడ్బందీగా ఈ ప్రదీప్ జోషి అనే వ్యక్తి ఏదైతే ఉందో ఇంతకుముందు గతంలో నిర్వహించినా కూడా అన్ని ఇలాంటి స్కామ్లే. ఆ వ్యక్తిని వెంటనే బర్తరాఫ్ చేయాలి. దాంతోపాటు నీట్ ఎగ్జామ్ని వెంటనే మళ్ళీ కండక్ట్ చేసి న్యాయం జరగాలని చెప్పి నీట్ ఎగ్జామ్ 24 లక్షల మంది రాస్తే అది 14వ తేదీ రావాల్సిన ఫలితాలు 4వ తేదీన విడుదల చేయడం అంటే దీని మర్మం అర్థమవుతా ఉంది. ఉద్దేశపూర్వకంగానే చాలా మంది విద్యార్థులని వైద్య విద్యకు దూరం చేయడం కోసం ప్రభుత్వాలు కుట్ర పన్నుతూ ఉన్నాయి. కనీసం ఇంత జరుగుతున్న విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చిన మోడీ కనీసం స్పందించలేదంటే ఇంతకంటే సిగ్గుచేటు ఉండదు. పరీక్షపై చర్చ అనే మోడీ ఈ పరీక్షల స్కామ్ మీద ఎందుకు స్పందిస్తలేడని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం, అడుగుతా ఉన్నాం. నువ్వు స్వయంగా పరీక్షలు ఎట్లా రాయాలని చెప్పే నువ్వు ఇంత స్కామ్ జరిగితే 30 నుంచి 40 లక్షలు పెట్టి పేపర్లు అమ్ముకుంటే నువ్వు ఏడ పడుకున్నావు? మోడీ ఏడ పడుకున్నావు? కేంద్ర విద్యాశాఖ మంత్రి అని మేము అడుగుతా ఉన్నాం. తక్షణమే మోడీ బయటికి రావాలి, స్పందించాలి, దీనికి సంబంధించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ దేశంలో అత్యధికంగా యువత ఉందని చెప్పి యువత భవిష్యత్తు మొత్తం నాశనం చేస్తూ కార్పొరేట్ వ్యవస్థలకు కొమ్ము కాస్తూ ఎక్కడ చూసినా ప్రతిదీ విషయం కూడా వ్యవస్థలన్నింటినీ కూడా అమ్ముకుంటూ కార్పొరేట్ వ్యవస్థగా కొమ్ము కాస్తున్న మోడీ ఈ దేశంలో ఉన్న యువత అంటే నీకు అంత నిర్లక్ష్యమా? మన్ కీ బాత్ పెట్టి ఎట్లా పరీక్షలు రాయాలి, ఏ రకంగా స్కోర్ చేయాలి, మానసికంగా ఆత్మనిర్భర్ చెప్పి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి చేస్తున్న మోడీ సిగ్గుచాటు నీ పరిపాలన. తక్షణమే నీకు అంకా భారతదేశం అంటే ప్రేమ ఉంటే నీ యొక్క ప్రధాన పదవికి రాజీనామా చేసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని రద్దు చేయాల్సిందిగా మేము స్టూడెంట్, విద్యార్థి, యువజన విభాగాల నుంచి కోరడం జరుగుతూ ఉంది.